చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు సిఎస్ రంగరాజన్ పై దుండగులు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయనపై దాడి చేశారు. దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శిలక్ములై సుభక్తులకు సమానమని దుడుకుగలన్న వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. బలుకు అహంకారం ఒకటే. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పైన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అడ్డొచ్చినటువంటి ఆయన కుమారుడిని కూడా గాయపరిచారు. దీని మీద చిలుకూరు బాలాజీ ఆలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. 7వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోనే రంగరాజన్ సంబంధించినటువంటి నివాసం కూడా ఉంటుంది. ఆయన నివాసంలో ఉన్నటువంటి సందర్భంలో శుక్రవారం రోజున కొంతమంది ఆయన ఇంటికి వచ్చారు. అయితే రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆయన ఇంటికి వచ్చినటువంటి వారు కోరారు. అందుకు రంగరాజన్ నిరాకరించినట్టు కూడా తెలుస్తోంది. సో రామరాజ్యం పేరుతో వచ్చినటువంటి వ్యక్తులు మాత్రం నిరాకరించినందుకే తమ కుమారుని తీవ్రంగా హింసించారంటూ కూడా రంగరాజన్ తండ్రి ఇప్పటికీ ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే తన కుమారు మీద దాడి జరుగుతున్నటువంటి సమయంలో అడ్డుకోబోయినటువంటి మా పైన కూడా దాడి చేశారంటూ కూడా రంగరాజన్ తండ్రి ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఆయన దాడికి గల కారణాలు, ఆ తర్వాత ఎవరెవరు దాడి చేశారన్న అంశాల గురించి కూడా పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన వారిలో పరోక్షంగా సహకరించినటువంటి వ్యక్తులను కూడా గుర్తించాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సౌందరరాజన్ కోరుతూ ఉన్నారు. ఇదే కాకుండా ఇప్పటికే పోలీసులు కొన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఆ ఆలయం సమీపంలో సీసీ కెమెరాలు కావచ్చు, రంగారాజన్ ఇంటికి సమీపంలో ఉండేటటువంటి సీసీ కెమెరాలను కూడా. అందులో కొంతమంది సుమారుగా 20 నుంచి 25 మంది దాకా రంగరాజన్ ఇంట్లోకి వెళ్ళినట్టుగా కూడా కొంత సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే లభ్యమైనటువంటి నేపథ్యంలో వారిని గుర్తించే ప్రక్రియను ఇప్పటికే పోలీసులు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా వీరరాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. తన అనుచరులతో కలిసి సుమారుగా 20 మందితో కలిసి రంగరాజన్ కుటుంబ సభ్యుల మీదకి రంగరాజన్ మీదకి దాడికి పాల్పడినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఒకవైపు కొంత సమాచారం కూడా అందుతుంది. వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారంటూ కూడా. సో మొత్తానికి ఇదే అంశం మీద ఇటు రంగరాజన్ స్పందించడానికి నిరాకరించారు. దాడికి గల కారణాలు ఏంటి, ఎందుకు దాడికి చేయాల్సి వచ్చింది, ఎవరు దాడి చేశారన్న అంశాల గురించి రంగరాజన్ అయితే సమాధానం ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలుస్తుంది. కానీ రంగరాజన్ తండ్రి మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రంగరాజన్ మీద దాడి అర్చకులు కూడా ఇప్పటికే కొంతమంది అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మొయినాబాద్ పోలీసులకు అర్చకులతో పాటు రంగరాజన్ తండ్రి కూడా ఫిర్యాదు చేశారు. థ్యాంక్ యూ శశి.